హలో హలో ఫ్రెండ్స్. ఈరోజు నేను ఒక ఇంగ్లీష్ రచయిత గురించి చెప్పదలుచుకున్నాను. అతను బ్రిటిష్ వ్యక్తి. ఆయన రాయల్ ఎయిర్ ఫోర్స్లో కూడా పనిచేశారు. అంటే బ్రిటిష్ వైమానిక దళంలో కూడా సైనికుడిగా పనిచేశారు. అట్లాంటి ఒక వ్యక్తి గొప్ప రచయితగా మారాడు ఆయన బ్రిటన్లో. ఆయన పేరే ఫ్రెడరిక్ ఫోర్సిత్. ఆయన ఎప్పుడు చనిపోయాడంటే మొన్న జస్ట్ ఈ నెల 7వ తారీఖున చనిపోయారు. ఆయనకు చనిపోయేటప్పటికి 86 సంవత్సరాలు. 86 సంవత్సరాల్లో దాదాపుగా 25 నవలలు రాశారు. ఒక్క నవల హిట్ అయితే జీవితాంతం హాయిగా బ్రతికేయచ్చు. ఇంగ్లీష్లో అంటే ముఖ్యంగా వెస్ట్రన్ రచయితల్లో వాళ్ళకి ఆ సౌలభ్యం ఉంటుంది. అంటే ప్రపంచం అంతా కూడా అమ్ముడవుతాయి. చక్కగా అమ్ముడైన వాటిని తీసుకొచ్చి ఆ రాయల్టీని రచయితలకి కరెక్ట్గా ఇస్తారు వాళ్ళు, పబ్లిషర్స్. దానివల్ల వాళ్ళు కోటీశ్వర్లు అయిపోతారు రచయితలు, వాళ్ళ పుస్తకాలు కనుక హిట్ అయితే. మనం తెలుగులో కనుక చూడండి, చాలామంది అనకూడదు కానీ చాలా పుస్తకాలు అమ్ముడవుతాయి, కానీ పబ్లిషర్స్ ఏం చేస్తారంటే పుస్తకాలు అమ్ముతారు, వాళ్ళ దగ్గర పెట్టేసుకుంటారు. పెద్ద పెద్ద పబ్లిషర్స్ కూడా ఎవరు అడిగినంత వరకు అడిగినా కూడా ఇంకా అమ్ముడు కాలేదు ఏదో అంటారు. సీరియస్గా పట్టించుకోరు. మన రచయితలు కూడా పెద్దగా సీరియస్గా పట్టించుకోరు. అందుకే మన రచనలు కానీ అవి కానీ కొన్ని వదిలేస్తే చాలా వరకు సీరియస్గా అందుకనే ఉండవు. ఎందుకంటే ఒక ప్రతిఫలం లేనప్పుడు ఎంతైనా ఫ్రీగా ఎంతవరకు చేయాలనిపిస్తుంది. ఏ పని అయినా, అది రచన కావచ్చు, ఇంకోటి కావచ్చు, చక్కగా రాసి అది అమ్ముడైనా కూడా డబ్బులు ఏమైనా దరిద్రం మన తెలుగులో ఎక్కువగా ఉంది. ఎక్కడికక్కడికే నొక్కేద్దామని. అది కర్ణాటకలోనూ ఆ పరిస్థితి లేదు, తమిళనాడులోనూ లేదు, కేరళలో కూడా లేదు. ఒక మంచి వ్యవస్థ ఉంది అక్కడ. కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ అని చెప్పేసి కేరళలో ఉంది. చక్కగా రచయితలు ఇస్తే రాసుకుంటారు, ఎన్ని కాపీలు ఇచ్చారు, అమ్ముడైన తర్వాత చూపిస్తారు ఇంత అమ్ముడైంది, లేకపోతే అమ్ముడు కాలేదంటే బ్యాక్ ఇచ్చేస్తారు కొంత టైం తర్వాత. అయితే మన దగ్గర ఒక నవోదయ పబ్లిషర్ తప్ప ఎవరు కూడా అలాగే చేయరండి. అనకూడదు కానీ విశాలాంధ్ర కాదు, ఇంకోటి కాదు. కొన్ని అనుభవాలు ఉన్నాయి, నా మిత్రుల అనుభవాలు కానీ. అది కానీ వెనక్కి ఎవరు డబ్బులు ఇవ్వరు, అసలు ఏమైందో కూడా మనకు తెలియదు. అడిగినా కూడా కొంతమంది ఫోన్ లేపరు. అలా ఉంది మన తెలుగు పరిస్థితి. సరే, ఇంగ్లీష్లో అలా ఉండదు. అక్కడ హిట్ అయితే మాత్రం కోటీశ్వరుడు అయిపోతాడు. ఒక్క నవల హిట్ అయితే చాలు. అలా ఈ ఫ్రెడరిక్ ఫోర్సిత్ కూడా అనమాట. ఈయన రాసినటువంటి ప్రఖ్యాతమైన నవల ఏంటంటే 1971లో వచ్చింది. అది ద డే ఆఫ్ ద జాకాల్. ఏంటిది? ద డే ఆఫ్ ద జాకాల్. ఈ డే ఆఫ్ ద జాకాల్తో పాటు ద ఒడిశా ఫైల్, ద డాగ్స్ ఆఫ్ వార్, ఇంకా ఉన్నాయి చాలా ప్రముఖమైనవి అవన్నీ. కానీ ఈయనకి బాగా పేరు తెచ్చినటువంటిది ఇప్పుడు శ్రీశ్రీ గారి మహాప్రస్థానం ఎట్లానో ఈయనకి అలా పేరు తెచ్చింది ద డే ఆఫ్ ద జాకాల్ 1971లో. ఈ 1971లోనే నిజంగా ఆ ఇంటర్నెట్ అదంతా కూడా అంత ప్రాచుర్యం లేని రోజులు. అలాంటి రోజుల్లో కూడా ఎంత అద్భుతంగా రాశాడో అన్నవాళ్ళు చదివాను నేను. సినిమా కూడా తీశారు దీన్ని, ఇంగ్లీష్లో బ్రహ్మాండ హిట్ అయింది. తర్వాత వెబ్ సిరీస్గా కూడా తీశారంటున్నారు, నేను చూడలేదు. ఈ డే ఆఫ్ ద జాకాల్ గురించి ఒక్క మాట చెప్తా. ఏంటంటే ఈ డే ఆఫ్ ద జాకాల్ ఇతివృత్తం ఏమిటంటే, ఒక ఉగ్రవాద సంస్థ OAS అనేటువంటిది ఫ్రెంచ్ అధ్యక్షుడు డీగాల్ అనమాట. ఆయన్ని చంపటానికి, చార్లెస్ డీగాల్ తెలుసు కదా, చాలా ప్రముఖమైన వ్యక్తి చరిత్రలో. ఆయన్ని చంపడానికి ఒక కుట్ర పన్నుతారు. ఎవరు దాన్ని చేయగలిగేది, ఎగ్జిక్యూట్ చేయగలిగేది అంటే దేశంలో ఎవరైనా సరే తెలిసిపోద్ది. అంటే అంత గూఢచారి వ్యవస్థ ఆ విధంగా అంత పకడ్బందీగా ఉంది. వేరే దేశం వాళ్ళు కావాలి ఎవరు అని ఆలోచించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, OASలో ఉన్నటువంటి కొన్ని మేధావులు లాంటి వాళ్ళు ఈ బ్రిటన్ నుంచి ఒక వ్యక్తిని తీసుకుంటారు. దాన్ని కనిపెట్టడం కూడా చాలా గొప్పగా ఉంటుంది. ఎవరు ఈ స్థాయి వ్యక్తులను మర్డర్ చేయగలరు, ఎలాంటి నెట్వర్క్ ఉంది వాళ్ళు, ఎలాంటి అని చాలామంది చాలా విషయాల ద్వారా కూపీలాగి ఒక వ్యక్తికి అప్పగిస్తారు. ఆ వ్యక్తి పేరు ఎవరికి తెలియదు.
అది విచిత్రం. వ్యక్తి పేరు ఎవరికి చెప్పడు, అతను పని చేస్తాడంతే. డబ్బులు ఇవ్వాలి, పని చేస్తాడు. ముందు కొంత ఇవ్వాలి నమ్మి, తర్వాత చివరికి మిగతాది ఇవ్వాలి. నమ్మితేనే ఇవ్వండి, లేకపోతే లేదంటాడు అతను. తన పేరు ఏం చెప్తాడంటే జాకాల్ అని చెప్తాడు. నా పేరు జాకాల్ పెట్టుకోండి, అసలు నేమ్ కాదు అని చెప్పేసి చెప్తాడు. కొంత డబ్బులు తీసుకుంటాడు. ఆ తర్వాత ఈ జాకాలు వేసే వ్యక్తి కూడా నిజంగా ఒక ప్రెసిడెంట్ని చంపడానికి అసలు ఎంత స్టడీ చేస్తాడంటే, అంటే ప్రొఫెషనల్ కిల్లర్స్ అనేది అందుకే వాళ్ళు కిల్లర్. ఏ పని చేసిన దాంట్లో ప్రొఫెషనల్గా రాటు తేలుతారు వాళ్ళు. దానికి సంబంధించినటువంటి చదవటం, అబ్జర్వ్ చేయటం, మైన్యూట్గా దాన్ని పరిశీలించటం, ఈ పని చేయడానికి ఎట్లెట్లా ఏ ఏ స్టెప్స్ ఒక పద్ధతి ప్రకారం పోవాలి, ఇదంతా కూడా చాలా సైంటిఫిక్గా చేస్తాడు అతను. చాలా గమ్మత్తుగా ఉంటుంది, చదవండి ద డే ఆఫ్ ద జాకాల్. లేదా సినిమా చూడండి, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. ఒక విలేజ్కి వెళ్తాడు జాకాల్. వెళ్ళి ఏం చేస్తాడంటే, ఇతను మారు పేరుతో పాస్పోర్ట్ తీసుకొని ఫ్రాన్స్లో ప్రవేశించాలి. ఫ్రాన్స్లో కూడా డైరెక్ట్గా ప్రవేశించాడు. మళ్ళీ ఇటలీకి వెళ్ళి, ఇటలీలోంచి ఇంకో దేశంలోంచి ఫ్రాన్స్లోకి వస్తాడు అనమాట. కాబట్టి ఒక ఫేక్ పాస్పోర్ట్ తీసుకుంటారు అనమాట. ఒక గ్రామంలోకి వెళ్తాడు. గ్రామంలోకి వెళ్ళిపోయి అక్కడున్న ప్యారిస్లో ఎవరెవరు చనిపోయారు అనేది తీసుకుంటాడు. తీసుకొని ఒక 9 ఏళ్ల మనిషి చనిపోయి ఉంటాడు, ఒక అబ్బాయి. ఆ వివరాలన్నీ అక్కడ ఫాదర్ దగ్గరికి వెళ్ళి తీసుకుంటాడు అనమాట. అంటే చర్చిలు అవి కదా అక్కడ వ్యవస్థ, ప్యారిస్ అదంతా. తీసుకొని ఆ అబ్బాయి ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు చనిపోయాడు అని మీకు ఎందుకంటే నేను వాళ్ళ రిలేటివ్ని అది అన్నట్టుగా చెప్తాడు అన్నమాట. సరే, దాంట్లో ఏముంది ఇవ్వటానికి అన్నట్టుగా అతని దగ్గర ఏదో రుసుము తీసుకొని అని చెప్పేసి తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత ఆ అబ్బాయి పుట్టిన తేదీ, ఆ అబ్బాయి సర్నేము, ఆ అబ్బాయి ఫాదర్ నేము, అదంతా కూడా యాజ్ ఇట్ ఈస్గా ఫేక్ పాస్పోర్ట్లో పెట్టుకుంటాడు. చనిపోయింది మాత్రం పక్కన పెట్టేస్తాడు. అంటే అతికేటట్టుగా అనమాట. పాస్పోర్ట్లో కూడా నిజమైన పాస్పోర్ట్ లాగా అనమాట. అట్లా చేస్తాడు. ఆ రోజులు ఇంటర్నెట్లో అవి లేదు కదా, సెర్చ్ చేయడానికి అదంతా కూడా ఇంతగా. అంటే కరెక్ట్గా ఎవరు నువ్వు అంటే ఆ పేరు చెప్తాడు. డూగర్ ఇంటి పేరు డూగర్ వస్తుంది, ఆ కరోడు ఇంటి పేరు. ఆ డూగర్ పెద్ద పేరు ఉంటుంది, అది పెట్టేసుకొని ఆ పుట్టిన తేదీ కూడా ఆ అబ్బాయిదే ఉంటుంది. మోల్స్ కావచ్చు, అవి కాదు, యాజ్ ఇట్ ఈజ్ అనమాట. దింపేస్తారనమాట పాస్పోర్ట్లో. దింపేసి ఆ తర్వాత మరి ఎన్ని రకాలుగా మరి ఆ సెక్యూరిటీని ఛేదించుకొని ఆ ప్రయత్నం చేస్తాడనేది చదివితే అసలు ఒళ్ళు చలతరస్తుంది. అసలు చాలా బ్రూటల్గానే ఉంటుంది, ఒక్కోసారి చాలా ఇంటెలిజెంట్గానే ఉంటుంది. అసలు నిజంగా ఒక గూఢచారి తప్ప ఎవరు రాయలేరు ఇన్ని వివరాలతో అని చెప్పి నాకు అనిపించింది. ఆ తర్వాత ఈ ఫ్రెడరిక్ ఫోర్సిత్ రచయిత గురించి కూడా చదివితే, ఈయన బ్రిటిష్ గూఢచారి వ్యవస్థలో కూడా పనిచేసాడు. తర్వాత చదివాను, ఆశ్చర్యపోయాము. నా అంచనా నిజమైందని చెప్పేసి అనిపించింది నాకు. తర్వాత సెకండ్ వరల్డ్ వార్ తర్వాత యూరోప్ ఎలా ఉంది, అక్కడ పరిస్థితులు, అక్కడ చరిత్ర, సోషల్ కండిషన్స్, అవన్నీ కూడా చాలా మంచిగా తెలుస్తాయి మన వాళ్ళు చదువుతాము. మన తెలుగులో దాన్ని ట్రాన్స్లేట్ చేసినట్టుగా అయితే నాకు తెలియదు, కానీ చేయవలసిన అవసరం ఉంది. ఎవరైనా చేస్తే మాత్రం ఇది భలే ఉంటుంది. ద డే ఆఫ్ ద జాకాల్ చేయలే, నాకు తెలిసి అయితే ఎవరు ట్రాన్స్లేట్ చేయలేదు. ఇట్స్ నాట్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ తెలుగు, బట్ ఇట్ ఈస్ ఎ క్లాసిక్, అఫ్కోర్స్ థ్రిల్లర్ ఎట్ ద సేమ్ టైం. కాబట్టి ఈ ఫ్రెడరిక్ ఫోర్సిత్ గారికి అంజలి ఘటిస్తూ మరి ఆయన్ని తలుచుకోవటం మరి ఒక మంచి రీడర్గా మన కర్తవ్యం కాబట్టి ఈ వీడియో చేశాను. ఇది మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి పంపించండి, అలాగే దీన్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. హ్యావ్ ఎ నైస్ డే.